వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎంపీ ఈటెల రాజేందర్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కోమటిరెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. సాలూరా మండలంలో కల్తీ కల్లు వద్దు, మంచి జీవితమే ముద్దు అనే నినాదంతో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికారులు కల్తీ మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాల గురించి వివరించారు. తెలంగాణ ప్రజలను మాదక ద్రవ్యాల నుంచి రక్షించేందుకు, కల్తీ కల్లును నిర్మూలించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని వారు తెలిపారు. ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని, అందరూ కలిసి ముందుకు సాగితే డ్రగ్స్ రహిత తెలంగాణ సాధ్యమేనని అన్నారు. సూచన: డ్రగ్స్ కు సంబంధించి ఏమైనా సమాచారం ఉంటే 1908 టోల్ ఫ్రీ నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఉంటాయి పోతే బస్ స్టాండ్ వరకు ర్యాలీకి వెళ్ళి చేద్దాం. రాజు ఫోన్ వీళ్ళందరినీ లైన్ లో నిలబెట్టండి కొద్దిసేపు, ఒక 2 minutes. మీరు కూడా వెళ్ళండి. సెక్రటరీ గారు మీరు కూడా కొద్దిగా సరే, నేను మాట్లాడతాను. కొద్దిగా మీటింగ్ లో ఉన్నా. నార్కోటిక్ బ్యూరోలో డిఎస్పీగా పనిచేస్తున్నా. నేను నిజామాబాద్ రీజనల్ ఏరియాకు ఇన్ఛార్జిని. కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ ఏరియాలో ఈ కల్తీ కల్లు, అదేవిధంగా డ్రగ్స్, మారకద్రవ్యాల నిరోధకం విషయంలో చాలా ఎక్కువగా పనిచేస్తున్నాం. మా యొక్క సందేశం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మార్గద్రవ్యాలు అనేది దానికి యువత ముఖ్యంగా ఎవరు బానిస కాకూడదు, పర్టికులర్ గా యువత దీనికి అట్రాక్ట్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. లాస్ట్ మంత్ 7-8 తారీఖులలో మన కామారెడ్డి జిల్లా నక్సల్లాబాద్ గాంధారి మండలంలో కల్తీకల్లు తాగి 83 మంది హాస్పిటల్ చేరడం జరిగింది. వాళ్ళకి చాలా సీరియస్ ఉండే. డాక్టర్లు ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రాణాపాయం లేకుండా బయటపడుతుంది. అలా జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మీరు ఏమంటే మా డైరెక్టర్ గారు సందీప్ చాండిల్య గారు పిలిచి మరి ఏం చేద్దామంటే, ఇట్లా పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకురావడం చాలా ముఖ్యమైన ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఒక 3 days బ్యాక్ జిల్లా మొత్తం 22 టీములు ఏర్పాటు చేసి జిల్లా మొత్తం ఒకే రోజు ప్రతి మండలంలో 4 గ్రామాలు సెలెక్ట్ చేసుకుని ఆ గ్రామాలలో ప్రజల్ని గేదర్ చేసి ప్రజల్ని ఒక చైతన్యం చేసే కార్యక్రమం చేసినా అక్కడ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రజల్లో. అదేవిధంగా ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లాలో 26 టీములు పెట్టి నిజామాబాద్ జిల్లా మొత్తం ఒకే రోజు ఈరోజు మే 7వ తారీఖు నాడు నిజామాబాద్ జిల్లా మొత్తం ఇదే కార్యక్రమం చేస్తున్నాం. దానిలో భాగంగా నేను సాలూరు మండలంలో ఈ 4 గ్రామాలు సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ సాలూరులో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం కు పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు తెలిపి కల్తీకల్లు వద్దు, మంచి జీవితమే ముద్దు, కల్తీకల్లు వద్దు, మంచి జీవితమే ముద్దు అనే నినాదంతో మేము ర్యాలీ తీయడం జరిగింది. దీనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. కల్తీకల్లు లేదు, కొందరేమో తెలంగాణలో కల్తీకల్లు అవుతారు. ఏమంటారు, వాళ్ళకు ఆ ఫెసిలిటీస్ లేని వాళ్ళు కొంచెం కల్తీ తాగుతారు. కావాలని ఎవరు కల్తీ తాగరు. వాళ్ళు అక్కడ ఉన్న సౌలభ్యత బట్టి, అక్కడ ఉన్న ఏమంటారు సదుపాయాలను బట్టి తాగుతా ఉంటారు. కళ్ళు, మందు ఇవన్నీ కామన్ డ్రింక్స్ అయిపోయినాయి తెలంగాణలో. అవునా? పొద్దున్న లేచి సాయంత్రం లేచి ఖచ్చితంగా కావాల్సిందే. లేని మనకు నిద్ర పట్టదు కదా, ఒళ్ళు నొప్పులు వస్తాయి కదా. వస్తాయి, ఒళ్ళు నొప్పులు వస్తాయా? పొద్దంతా పని చేస్తాం, రాత్రంతా పని చేస్తాం, పొద్దంతా పని చేస్తాం. రోగం కూడా వస్తుంది. కానీ రోగం వచ్చిన తర్వాత ఎప్పుడు వస్తుందంటే నేను వదిలేస్తాం కదా మనం. ఫస్ట్ అయితే ఇప్పుడు టెంపరీ ఏమంటారు సుఖం కావాలి కదా మనకి, అంతేనా? నొప్పి ఎప్పుడో వస్తుంది, అప్పటిదాకా ఎవరు వెయిట్ చేయాలి? ఈ రాత్రికి ఏం కావాలనే చూద్దాం మనం, అంతే కదా.
కాబట్టి ఆఫీసర్లు కూడా చెట్టు నరికేస్తే మంచిదని మేము అనుకున్నట్టు. ఎందుకంటే మత్తు పదార్థాల మీద ఎకరాలు కొట్టున్నాడు, తాగినోడు ఎకరాలు అమ్మటాడు. ఇది అందరికీ నగర సత్యం. ఈ 5-6 సంవత్సరాల నుంచి అంటే పిచ్చిగా అయిపోయారు. మరి అదంతా తెలుసు కదా మీకు. మరి ఎందుకు చర్యలు తీసుకొచ్చిన వాళ్ళకు దొరికినాక మళ్ళీ ఏం చేస్తున్నారు, నాన్ బెయిల్ ఇచ్చేస్తున్నారు, మళ్ళీ ఎమ్మడే రిలీజ్ అవుతున్నారు. వాళ్ళు కఠినంగా చేయండి. ఇవన్నీ మీటింగ్లు పెట్టడం కూడా అవసరం లేదు. వ్యవస్థ అనేది మీకు అధికారం ఇచ్చినాం. మేము చెప్పుడు అలాగుంటది, మీరు చెప్పడం అలాగుంటది సార్ వాళ్ళకి. ఎందుకంటే మేము చెప్పినాం అనుకో, మేము ఫైటింగ్ చెప్తున్నారా? అదే మీకు అధికారం లేదు కాబట్టి మీరు ఏ చర్యలు తీసుకున్నా ఎవరు అధికారం లేదు. ఇప్పుడు ఎవరో వ్యక్తి పేరు చెప్తున్నాను, ఈయన తాగుతున్నారు సార్ ఆగమాగమని, వాడు లేదు శత్రువు మరలా. మీరు అధికారం లేదు కాబట్టి మీరు కఠినమైన చర్యలు తీసుకోండి. ఎందుకు తీసుకొచ్చారు? ఇంత ఘోరంగా జరుగుతున్నది. నిజామాబాద్ జిల్లా ఆల్ ఇండియాలో ఫస్ట్ ఉన్నది మత్తు పదార్థాలలో. ఒకటి మళ్ళీ తాగుతూనే పని చేస్తున్నాడు మనిషి. మా దగ్గర అయితే 10 మంది ఇళ్ళకి వచ్చారు. 10,000 మంది ఉన్న 10 మంది పని చేయడానికి ఇళ్ళకి వచ్చారు. ఎందుకు? తెల్లగలు చేయాలి. మళ్ళీ ఏమి లేదు. కొన్ని మట్కలు కొన్ని అవి నడాకుండొచ్చు. అది నగర సత్యం అందరికి తెలుసు, పేర్లు చెప్పడం అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ చర్యలు తీసుకునే అధికారం మీకు ఉన్నది, మీకు ఇస్తున్నాము. దానికి సపోర్ట్ చేయం మేము, చేయాలి మేము. ఇక వచ్చి మీరు చెప్పుల్ని, మీరు ఆడనాడు అడిగిదని చెప్పుల్ని, ఈడనాడాలి ఓన్ చెప్పిడురా పలాని మనిషి చెప్పాడు ఆడిగినాకు కూర్చురాట. మీరు చేయండి, కఠినంగా చేయలేదు. పెద్ద మనుషులు వచ్చిన చూసేయగలరు. దాంట్లో కూడా ఈ మత్తు పదార్థాలు ఈవెన్ కళ్ళుతో వదిలేస్తే రిమైనింగ్ మత్తు పదార్థాలు కూడా అలవాటైతా ఉంటాయి. సరే, మనం అంటే తెలియని చదువు రాని వయసులో తీసుకుంటా ఉన్నాం. తెలిసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా దాని బారిన పడుతున్నారు. కాబట్టి ఏదో పోలీస్ వ్యవస్థనో లేకపోతే ఎక్సైజ్ వ్యవస్థతో కాదు, ఇది మన సమిష్టి కృషి. మనం అందరం మన పిల్లల్ని డిసిప్లిన్ గా పెంచుకోవాలి. వాటి దృష్టికి తీసుకుపోనీయకుండా మన పిల్లలకి ఇప్పటి నుంచి చెప్తేనే, వాళ్ళ మీద కంటిన్యూ మానిటరింగ్ ఉంటేనే మనం దీన్ని నివారిస్తాం. బయట పబ్లిక్ లో పోనీయకుండా ఆపగలుగుతాం. ఓన్లీ పోలీస్ వాళ్ళే రైడ్ చేయాలా, లేకపోతే మేము ఎవరూ పట్టించుకోము, ఓన్లీ మీరే చేయాలనే వ్యవస్థ కాదు. ఓకే, మేము చేసాం 100%. దానికి ఎంత లీగాలిటీ ఉందో, మా చేతులలో ఎంత అధికారం ఉందో అది చేసే ప్రయత్నం చేస్తాము. కాకపోతే అందరి బాధ్యత అని చెప్పేసి నేను దీన్ని చెప్తా. మీ అందరికీ దృష్టిలో ఉండాలని చెప్తున్నా. సమిష్టి బాధ్యత ఇది. ఈ వ్యవస్థని నాశనం చేస్తున్నది ఈ ఐటమ్, ఈ మత్తు పదార్థాలు. కాబట్టి మనం అందరం సమిష్టిగా పోరాడితేనే, అంతకుముందు దురాచారాలు ఉండే బాల్య వివాహాలు కానీ ఇంకేదన్నా కానీ అవన్నీ సమిష్టిగా పోరాడితేనే వస్తాయి. ఏది కూడా ఏ దురాచారాన్ని కూడా సింగిల్ గా ఒక్కడు ఫైట్ చేసే కాదు, అందరు ఫైట్ చేయాలి, అందరు సపోర్ట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన సోమనాథం సార్ మనకు హైదరాబాద్ నార్కోటిక్ బ్యూరో, హైదరాబాద్ లో ఒక సెపరేట్ కార్యాలయం ఉంటుంది, దీని మీద వర్క్ చేస్తున్నారు. అడిషనల్ డీజీ ర్యాంక్ ఆఫీసర్ సార్ అక్కడ దానికి లీడ్ చేస్తా ఉన్నాడు. ఆ సార్ సమక్షంలో చాలా వందల పోలీస్ ఆఫీసర్స్ అంతా కూడా దానిలో భాగమై ఈ దురాచారాలన్నింటినీ రూపుమాపడానికి ప్రయత్నం చేస్తున్నాం మా వంతుగా. దానిలో భాగంగా సార్ ఈ రోజు మన సాలూరా గ్రామానికి మీ అందరికీ వివరించడానికి వచ్చారు. ఆ సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారాలు. అదేవిధంగా ఈ ప్రోగ్రాం ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మన ఎస్ఐ గారికి, ముఖ్యంగా పంచాయత్ సెక్రటరీ, మిగతా ఈ మన గవర్నమెంట్ తరఫున ఎంప్లాయీస్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ప్రోగ్రాం ఏంటంటే కల్తీ కళ్ళుని నివారించాలనే దాని మీద మనం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా యువత దీనికి అట్రాక్ట్ కావాలనే ఉద్దేశంతో దీన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఏంటంటే చెడు అలవాట్లు వద్దు, మంచి జీవితమే ముద్దు. చెడు అలవాట్లు వద్దు, మంచి జీవితమే ముద్దు. ఇప్పుడు మన కళ్ళ ముందే మనకు ఎన్నో ఉదాహరణలు కనపడుతుంటాయి. ఇప్పుడు మన సాలూరులో నుంచే మన ఒక ఐఆర్ఎస్ కి సెలెక్ట్ అయ్యిండు ఒక 5-6 ఏళ్ల కింద. అది మనం గ్రేట్, మంచి అనేది తీసుకోవాలి. అట్లే మన పిల్లలకు ఏదైనా ఉన్నప్పుడు అటు చెడు అలవాట్ల పోయినప్పుడు, అరే బాబు అట్లా బాబాకు బాబు మన పిల్లగాడు చూడు మంచిగా చదువుకొని ఇప్పుడు రాజ్యాలు వెళ్తుండు, మనం కూడా అట్లా చదువుకోవాలి, పైకి రావాలని. అంటే చెడు ఉంటుంది, సమాజంలో మంచి ఉంటుంది, కానీ మన పిల్లల్ని మంచి వైపు మళ్లించడానికి కళ్ళ ముందే కనపడుతుంది. ఈ అమ్మాయి అయింది మంచిగా ఎస్ఐ అయింది. ఎంతో ఇప్పుడు మన పాతకాలం పోయింది. ఎవరో పటేల్ చెప్తే ఉద్యోగాలకు వచ్చే రోజులు పోయినాయి. ఇప్పుడు ఎంతో కష్టపడి డిగ్రీలు చదివి, పీజీలు చదివి, మంచిగా ఎగ్జామ్స్ రాసి, మళ్ళీ ఫిజికల్ టెస్ట్ చేసి ఎన్ని చేస్తే మనకు జాబ్ వస్తుంది. అంటే మనం చదువుకొని మనం ముందుకు పోతే మనకు మంచి జాబ్ వస్తుంది, మన జీవితం మంచిగా మారిపోద్ది. మేమంటే ఇప్పుడు మన తరం అంటే అయిపోయింది. నేను కూడా 59 ఇప్పుడు మన తరం అంతా అయిపోయింది. మన వచ్చే తరం కూడా ఈ చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడు మా డైరెక్టర్ గారు సందీప్ శాండిల్య ఇప్పుడు రాష్ట్రం మొత్తం అయితే ఇవాళ మా యాంటీ నార్కోటిక్ బ్యూరో రాష్ట్రం మొత్తం అధికారులను కూడా ఓన్లీ మన ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఒక 26 మండలాలలో మొత్తం
ప్రతి మండలంలో ఒక 4 గ్రామాలు తీసుకుని ఆ గ్రామాలలో ఇట్లా పబ్లిక్ ని గ్యాదర్ చేసి వాళ్లకు 4 మంచి ముచ్చట్లు చెప్పి కొంత ఇప్పుడు ఒక 1000 మంది అయితే ఈ ఊర్లో 5,000 6,000 మంది జనాభా ఉంటే కొంతమందికైనా ఈ రోజు ఏదో వచ్చారంట, పోలీసు వాళ్ళు మీటింగ్ పెట్టారంట, ఈ కల్తీ తాగొద్దన్నారంట, గంజా వైపు పోవాలి చదువుకోమని చెప్పారంట అని మళ్ళీ మనం పోయినా గీడాడ కూర్చున్నప్పుడు ముచ్చట్లు పెట్టి ఒకళ్ళు కాబట్టి ఒకళ్ళు మారుతారనే ఉద్దేశంతో ఇంత దూరం వచ్చి మేము చెప్పడం జరుగుతుంది. దీన్ని మీరు పాజిటివ్ గా తీసుకోవాలి. ఉన్నది ఇప్పుడు మంచి ఉంటుంది చెడు ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ అన్నాక అన్ని చేస్తారు వాళ్ళే, కానీ మనం ఈ మంచి చెప్పమని మనం పంపించారు కాబట్టి ఇప్పుడు చూడండి మేము పలానా జరుగుతుందంటే వాడిని మన ఫ్రెండ్స్ ఒక 10-20 మందిని పిలుచుకొచ్చి ఆ కార్యక్రమం సార్లు వస్తే వాళ్ళు పోయిందాక మనం ఉండే వాతావరణం ఉండే. ఇప్పుడు ఆ వాతావరణం అంతా పోయి వాళ్ళు సెల్ కతుక్కోవడం లేకుంటే ఏదైతే అది ఒకటని కాదు అన్నిటికీ చెడు అలవాట్లకు ఇదైతుంది కాబట్టి అది చెప్పడానికి వచ్చినాం. రెండోది ముఖ్యంగా ఈ కల్తీకల వల్ల మా డైరెక్టర్ సార్ గాని మొత్తం స్టడీ చేసిన దాంట్లో తెలిసింది ఏంటంటే ఈ గర్భిణీ స్త్రీలు ఈ కళ్ళు తాగితే ఏదో మనం నార్మల్ డెలివరీ అయితేనే ఒక ప్రచారం జరుగుతుందంట. అది మాత్రం పూర్తిగా తప్పు. గర్భిణీ స్త్రీలు ఇలాంటి కల్తీ కళ్ళు తాగితే పుట్టే పిల్లలు మైండ్ తక్కువతోని లేకుంటే తలకాయ తక్కువ మొత్తం అవయవాలు కూడా సరిగా పనిచేయకుండా పుడుతుడు అనేది మన పరిశోధనలలో తేలింది. అందుకని ఏదైనా అపోహ ఉంటే మన గర్భిణీ స్త్రీలు ఈ కళ్ళు తాగితే మన నార్మల్ డెలివరీ అయింది అనే ఒక అపోహ ప్రచారంలో ఉందంట పల్లెటూర్లలో. అది మాత్రం 100% తప్పది. ఏదైనా కానీ పొట్లప్పుడు అది దాని లిమిట్ తెలవకుండా డాక్టర్లు అందరూ ఒక కనీసం 2-3 రోజులు అక్కడ ఉండి కనీసం మళ్ళీ ఇది ఎట్టుంటది మనం ఇది కొట్టేది మనం పిల్లల్ని ఏం చేస్తాం బడిపోతే కొడతాం మళ్ళీ అరే మళ్ళీ ఏదో కోపాలు కొట్టినని మనం సంధానించుకుంటాం. అట్నే ఉంది. ఇప్పుడు వాళ్ళు మొన్న హాస్పిటలైజ్ అయితే మళ్ళీ అంతా డిఎంఎన్హెచ్ఓ కానీ 20-30 మంది డాక్టర్లు కలిసి వాళ్ళకి మళ్ళీ ప్రాణాపాయం లేకుండా మందులు ఇచ్చి ఇది చేయడం జరిగింది. ఇప్పుడు ఇది కూడా మేమేం చేయాలంటే స్లోగా తగ్గియమని చెప్తున్నాం ఈ మన ఈ సొసైటీలో వాళ్ళకు కూడా. ఎందుకంటే ఒకేసారి కంప్లీట్ గా బంద్ చేసినా కూడా మళ్ళీ వాళ్ళకు విత్డ్రాయల్ సిమ్టమ్స్ వచ్చి మళ్ళీ మొన్న మేము బంద్ చేయించినాం నర్సరీలో బంద్ చేయిస్తే మళ్ళీ కొన్ని ఊర్లలో మళ్ళీ మాకు కళ్ళు కావాలని ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. అందుకని ఆ డోస్ అనేది స్లోగా తగ్గించి పూర్తిగా తీసేయమని చెప్తున్నాం. ఒకవేళ దీని మీద ఉపాధి ఇదే మాకు ఉపాధి మేమే బతకాలన్నప్పుడు ఒక ఊర్లో వాళ్ళకి రోడ్ల మట్టి కానీ లేకుంటే ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ చెట్లు పెంచితే 4 years 5 years కానీ 10 years కానీ మంచిగా ఆ చెట్ల నుంచి కళ్ళు వస్తే అది అంత నీరా ఈ రోజు మహిషా పట్టణంలో గల సమస్యలపై డిప్యూటీ కలెక్టర్ మహిషా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు యనమూతుల మల్లేష్, మాజీ కౌన్సిలర్ రావుల పోసెట్టి, సాహెబ్ రావు, కపిల్, సీనియర్ నాయకులు గాలి రాజన్న, పట్టణ అధ్యక్షులు రావుల రాము, కాసురెల్ల ప్రవీణ్, భండారి దిలీప్, ముల్లావర్ అనిల్, బోల్చేటి రాజు, సందుల శంకర్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. పీక్ సీజన్ ఉంది వాటర్ కూడా మీరు ప్రపోజల్ పెట్టే 2-3 months చేస్తే మీరు అదే ఎండ కూడా కష్టం అవుతుంది. తర్వాత ऑलरेडी पानी है सब वहाँ पे, ऑलरेडी बोर था खराब हो गया। अरे वही ऑलरेडी पानी है सब, वाटर सप्लाई बराबर है। ये सब आने को चेक करेंगे बोल के बोला इधर आपके हिसाब से वाटर वస్తుందా वाटर వస్తుంది సార్ ట్యాంక్ లో బోరే కరావాలి సార్ जाके साइड पे देखिए చెక్ చేసి ఫోటో వాళ్ళు మీ వార్డులో వస్తారు రేపు వస్తారు వాళ్ళు ఒకసారి మీరు కూడా కాల్ చేసి మీరు వెళ్ళండి అండ్ నాకు ఫోటోస్ పంపించండి ఇన్స్పెక్షన్ ఫోటో बंद है सर चालू करा बंद क्यों करा ఎందుకు చేశారు यहाँ पर वो कांग्रेस को बाहर की बंद करेंगे चालू చేయండి ప్లీజ్ స్టార్ట్ చేయండి మళ్ళీ లాగిన్ డీటెయిల్స్ ఒక పర్సన్ కి మీరు అలర్ట్ చేసి రైటింగ్ లో ఆర్డర్ ఇచ్చేసి అండి దట్ వీల్ ఇది పర్సన్ ఆమె ఆయన ఎవరంటే వాళ్ళు రెస్పాన్సిబుల్ ఉంటారు వాళ్ళ దగ్గర కంట్రోల్ లాగిన్ ఐడి పాస్వర్డ్ అన్ని ఉండాలి. ఇంకా మళ్ళీ ఇది కంప్లైంట్స్ రాకూడదు ప్లీజ్. సార్ ఇంకోటి డంపింగ్ యార్డ్ ఉంది సార్ మిషన్ చెప్పారు అక్కడ చేంజ్ చేసామని చెప్పేసి ఇప్పటికీ సార్ చేంజ్ చేయలేదు కొంచెం అక్కడ ఇబ్బంది అవుతుంది సార్. ఎక్కడ ఉంది ఇక్కడ డంపింగ్ యార్డ్ ఇక్కడ చెప్పారు వేరే స్థలం అని చెప్పేసి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసామని చెప్పారు. చెప్పారు మీరు చెప్పండి ఎప్పుడు చెప్పారు 2 months లో ఏం ప్రోగ్రెస్ ఉంది ఇప్పటి వరకు ఏం చేశారు? గవర్నమెంట్ ల్యాండ్ కావాలి కదా సార్ సాయం మన సభ్యులు వెళ్తే మన సార్ వాళ్ళు తీసుకెళ్ళి చూపించారు
అది మొత్తం గుట్ట ఉన్నది. కమిషనర్ గారు ఎంఆర్ఓ గారు శ్రీ వాసవి జయంతి ఉత్సవాలు బోధన్లో ఘనంగా నిర్వహణ. అమ్మవారి జన్మోత్సవ వేడుకల్లో భక్తుల సమూహం. నూతన వస్త్రాల అలంకరణతో వాసవి అమ్మవారు మెరిసిపడ్డారు. పట్టణమంతా భక్తి శ్రద్దలతో గర్జించిన వాసవి జయంతి వేడుకలు. వైశాఖ శుద్ధ దశమిని పురస్కరించుకుని బోధన్ పట్టణం పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఉన్న శ్రీ నగరేశ్వర శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీ వాసవి జయంతి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అమ్మవారికి నూతన వస్త్రాలతో అలంకరణ చేశారు. అష్టాదశ పండ్ల రసాలతో అభిషేకాలు, పంచామృత అభిషేకాలు చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు కుంకుమార్చన, పూల అర్చనలు చేశారు. ఆలయంలో భజనలు, కీర్తనలు ముగ్ధతరంగా సాగాయి. ఈ ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు మరియు వివిధ ప్రాంతాల ఆర్య వైశ్య సంఘాల సభ్యులు సమర్థవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు కొత్త రాజేశ్వర్, గంజి వెంకటేశం, పబ్బ మురళి, కంటాల రమేష్, కన్నె సంతోష్, వాసర గంగాధర్, గంగం కిరణ్, పార్షి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. जय वासवी దేవుడు అందరికీ రక్ష. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మన ప్రజలందరికీ రక్షగా ఇస్తారు. మరి వారు వాసవి మాత యొక్క ఆశీస్సులు అందుకోవడానికి పట్టణ శ్రీ గారు శ్రీ వెంకటనారాయణ గారు వచ్చి ఉన్నారు. వారికి స్వాగతం పలుకుతూ అట్లాగే వాసవి మాత యొక్క కృపా కటాక్షం ఇచ్చినారు. వారికి వారి కుటుంబానికి ఎలవేళ లభించాలని చెప్పేసి ఆ వాసవి మాతను మనసారా ప్రార్థిస్తున్నారు. జై వాసవి, జై జై వాసవి. రమేష్ అన్న, రమేష్ అన్న, ఆగనే ఆగరు అమ్మ, ఒకసారి ఆగమ్మ, పక్కకు ఉండమ్మా. అర్థం చేసుకున్నప్పుడు మధుగడు అనుసరించి
गोत्रोद्भवस्य वेंकटेशगुप्तानां देशस्य चंद्रकला कुटुम्बस्य सभान्तरस्य नानागोत्राणां प्रमाणि चन्द्रकुलगोत्रस्य ईहकुमारब्रह्मब्रह्मपत्नीसमेतस्य कुटुम्बस्य सभान्तरस्य नानागोत्रोद्भवस्य कुटुम्बस्य सभान्तरगोत्रोद्भवस्य ज्येष्ठा महालक्ष्मी च नाशयाम्यहम् आभूतिम समृद्धिश्च स्थितां पद्मवर्णान्तामि भवै श्रियं चन्द्रां प्रभें शरणं प्रबद्धे लक्ष्मीर्मे क्षोभविल्वः तस्य पदानुतपसानुदन्तुमायिहान्तरायिहा च बाह्या लक्ष्मी उपै कन्यका परमेश्वरी देवता प्रीयता उत्तरमाले विसृज्यते अभिषेकं कुर्यात् आपको इसकोनी कन्यका अक्षतरेषु कुमारभूमे तन्नो दुर्गा प्रचोदयात् कर्पूरमङ्गलमः नीलाञ्जनदीपं दर्शयामि शुद्धा స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కోమటిరెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. దగ్గర నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఒక ఒప్పందంకి సంబంధించి ముందడుగు వేస్తా ఉందో దాని మీద పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి తీరని నష్టం చేకూరుస్తూ ఉంది. అకారణంగా మోయలేనటువంటి భారాన్ని మోపుతా ఉంది. ₹4.60 యూనిట్కి కొనుగోలుకి 25 సంవత్సరాల పాటు పీపీఏ చేసుకోవటం ద్వారా చాలా పెద్ద కుంభకోణానికి తెరలేపింది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని కూటమి ప్రభుత్వాన్ని. అనేక రకాలైనటువంటి విషప్రాతలు, పిచ్చిరాతలను రాస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇవాళ వాళ్ళు చెప్పేటటువంటి అబద్ధాలు ఏ విధంగా ఉంటాయి, అసలు వాస్తవాలేంటి అనేది వాళ్ళ డాక్యుమెంట్ల ఆధారంగా, డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్తో. ఎందుకంటే మాకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఈ విధంగా కాగితాలు చూపించి మాట్లాడండి, నిజాలు మాట్లాడండి అని చెప్తారు. వాళ్ళలాగా పీపీఎల్ని అకారణంగా రద్దు చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వాలు చేసుకున్నటువంటి లీగల్ అగ్రిమెంట్స్ని రద్దు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా అయితే మేము పెట్టుబడులు ఎలా పెట్టాలి, మాకు ఏ నమ్మకం ఉంటుందని చెప్పి దావోస్లో కూడా ఈ జీవో విడుదల చేసిన తర్వాత నిలదీశారు. దాని తర్వాత ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా గట్టిగా అక్షింతలు వేసేసరికి మళ్ళీ ఇంకొక జీవోను విడుదల చేశారు. ఇది జీవో నెంబర్ 1 డేటెడ్ 1/3/2021 మార్చి 1, 2021 ఇంకొక జీవో రిలీజ్ చేశారు. ఈ జీవో దేనికయ్యా అంటే వాళ్ళు రిలీజ్ చేసినటువంటి జీవో నెంబర్ 35ని వాళ్ళు ఉపసంహరించుకుంటూ గవర్నమెంట్ హియర్ బై
clarify that the amendments made in GO number 35 above will be prospective effect only. అంటే బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. నన్ను కోసిన పైసలు లేవని చెప్పేసి చెప్తున్న రేవంత్ రెడ్డి గారు మరి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా మీకు తెలుసు కదా ఈ రాష్ట్ర పరిస్థితి. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా అనేక మార్లు ఈ రాష్ట్రంలో 5,29,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నదని చెప్పి పదే పదే చెప్పిన మీరు మాట మార్చి నేను 3 లక్షల అప్పుని అనుకున్నా అని చెప్పి నిన్న పోలీస్ అకాడమీలో మాట్లాడుతూ చెప్తావు. నేను 3 లక్షల అప్పు అనుకున్నా, ఫీ రీఎంబర్స్మెంట్ కట్ చేయాలన్నా, రైతు భరోసా కట్ చేయాలన్నా చెప్పు అని అడుగుతా ఉన్నావంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి ఉన్నదా ముఖ్యమంత్రి గారు అని అడుగుతా ఉన్నా. అదే నువ్వు రాఘవ కన్స్ట్రక్షన్ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి పట్టాభిరామ్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆమె మాట్లాడారు. ఉన్న శాఖలో ఇలాంటి అవినీతి జరుగుతూ ఉండడం నిజంగా చాలా దారుణమైన పరిస్థితి. అసలు మొదటేమో 1,00,000 మంది మహిళలకి కుట్టు మిషన్స్ ఇస్తామని చెప్పారు. ఇందులో 50 రోజుల్లో 157 కోట్ల స్కామ్ కి వీళ్ళు తెరలేపారు అన్నమాట. అసలు 2 రోజులుగా ఈ స్కామ్ గురించి రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గగ్గోలు పెడుతూ ఉన్నారు. క్లియర్ గా ఈ స్కామ్ అనేది అర్థమైపోతూ ఉండే పరిస్థితి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలు ఎవరు కూడా కనీసం నోరు మెదపట్లేదంటే ఇందులో ఎవరెవరి పాత్ర ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ స్కీమ్ అనేది మహిళా దినోత్సవం రోజు ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది. ఈ కుట్టు మిషన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది అది ఎంత భారీగా మహిళా దినోత్సవం రోజు లాంచ్ చేసిన ఈ స్కీమ్ లో ఇంత భారీ స్కెచ్ వేసి ఇంత స్కామ్ కి తెరలేపడం నిజంగా చాలా దురదృష్టకరం. గతంలో జగనన్న పాలనలో తీసుకుంటే మనం చూసాం ఈ బీసీ మహిళల కోసం ఆసరా ఇచ్చేవారు, చేయూత ఇచ్చేవారు, అలాగే 0 వడ్డీ, అమ్మఒడి పథకం అమలయ్యేది. అలాగే మహిళల కోసం ఇళ్ల పట్టాలు ఇచ్చేవారు, ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చారు. అలాగే తీసుకుంటే పెళ్లి కానుక, ఫీజు రియంబర్స్మెంట్ ఇన్ని బీసీ మహిళలకు ఇచ్చేవారు. అవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎత్తేయడం జరిగింది. ఎత్తేయడం కాకుండా కొత్తగా ఇస్తామన్నవి ఏవి కూడా వీళ్ళు ఎన్నికల టైంలో ఇస్తామన్నవి ఇవ్వలేదు సరికదా. ఈ మహిళల ట్రైనింగ్, కుట్టు మిషన్ల ట్రైనింగ్ లో ఎంత స్కామ్ చేయడం అంటే నిజంగా వీళ్ళు ఎంత మహిళా వ్యతిరేక ప్రభుత్వమో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే అప్పుడు గతంలో జగనన్న ప్రభుత్వంలో ఈ ఈబీసీ నేస్తమని ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం ఒక పథకం పెట్టి వాళ్ళకి ఆర్థికంగా తోడ్పాటును అందించి వాళ్ళకి స్వయం ఉపాధి అవకాశాలను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది. ఈ రోజు తీసుకుంటే ఆ పథకాన్ని ఎత్తేసారు సరికదా. ఆ మహిళలకి ఇచ్చే ఈ కుట్టు మిషన్స్ అలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఇంత భారీ స్కామ్ కి తెరలోపడం అంటే నిజంగా ఎంత మోసం చేయడం మహిళలకి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే తీసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాపు నేస్తామని చెప్పి కాపు మహిళల కోసం ఆ పథకాన్ని అమలు చేసి సుమారుగా చెప్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అందులో ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీ అందులో లేని నాడు ఆనాడు టీఎన్జీఓలు అమోస్ గారి నేతృత్వంలో, ఇంకా అంతకంటే ముందు బుద్ధిజీవుల నేతృత్వంలో రాజకీయ నాయకులు కనీసం ఆనాడు మేలుకోకముందే మేలుకొని విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నాయకులు పోరాటానికి శ్రీకారం చుట్టి అల్టిమేట్గా కేసీఆర్ గారి నాయకత్వంలో అమరుల త్యాగాల ఫలితంగా ప్రజల ఆశీర్వాదంతో సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించే విధంగా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఒక శాపం పెట్టే విధంగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన దారుణమైన మాటలు ఏవైతున్నాయో అని చూసిన తర్వాత ఆరోగ్యం బాగాలేకపోయినా ఇంకోటి బాగాలేకపోయినా ఏదేమైనా సరే ఖచ్చితంగా నువ్వు పోవాల్సిందే, మాట్లాడాల్సిందే. పార్టీ తరఫున పార్టీగా మనం చెప్పాలి, మన వాదన పార్టీగా మనం చెప్పాలి తెలంగాణ ప్రజలకు కొన్ని వాస్తవాలు అని మా అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఇవాళ మనందరం ఇక్కడ కూర్చునున్నాం. నిజంగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యంత అసమర్థుడు, ఒక చేతగానివాడు, ఒక పనికిరాని దక్షత లేని పాలకుడు ఇంకొకరు లేరు ఈ దేశంలో అనేది మాత్రం తేలిపోయింది.
అట్లాగే ఇంకోటి కూడా తెలిపోయింది. ఏవైతే వీళ్ళు ఒక 420 హామీలతో అభయ హస్తం అనే పేరు మీద ఇచ్చిన మేనిఫెస్టో, అందులో సబ్బండ వర్గాలకు కలిపి 420 హామీలు ఏవైతే ఇచ్చిండ్రో, కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అనేది కూడా తేలిపోయింది. అట్లాగే కేసీఆర్ గారు చిలుకకు చెప్పినట్టు చెప్పిండ్రు తెలంగాణ సమాజానికి. ఢిల్లీ పార్టీలను నమ్మితే 60 ఏళ్ళు గోసపడ్డం, మళ్ళా మోసపోతే ఢిల్లీ పార్టీల చేతుల్లా మళ్ళా గోసపడతాం, మళ్ళా ఆగమవుతాం అని చిలుకకు చెప్పినట్టు 100 సభలు మాట్లాడితే ప్రతి సభలో తెలంగాణ సమాజానికి ఒక అన్నగా, ఒక సోదరుడిగా, ఒక తండ్రిగా వారు చెప్పడం జరిగింది. ఆనాడు ఎన్నికల నాడు కేసీఆర్ గారు చెప్పిన ప్రతి మాట, ఢిల్లీ పార్టీలను నమ్మితే ఆగమైతే తెలంగాణ అని చెప్పిన మాట అక్షర సత్యం అని చెప్పి ఇవాళ రుజువు అయింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నన్ను ఎవరు నమ్మతలేరు, అప్పు ఉడతలేదు, ఢిల్లీకి వెళ్తే దొంగను చూసినట్టు చూస్తుండ్రు, అపాయింట్మెంట్ కోసం ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్ అని చెప్పి ఇప్పుడు కొంతమంది మిత్రులు. ఎంపీ మార్గానికి భరత్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. మార్కెట్లో దొరుకుతున్నప్పుడు ₹2.49 ఎందుకు చేసుకున్నారు అని చెప్పి ప్రశ్నించిన ఇదే పెద్ద మనిషి ఇప్పుడు ₹4.60 చేసుకోవడంలో అర్థం ఏంటి అని అడుగుతున్నా. ఒకటే క్వశ్చన్, దీని దగ్గర మీకు సమాధానం ఉంటే మీరు మాట్లాడండి. అంటే ఇప్పుడు వ్యాపారవేత్తలండి, వ్యాపారవేత్తలు ఏం చేస్తారనండి, ఇప్పుడు నేను వ్యాపారం చేస్తున్నాను అనుకో, జనరల్గా ఏం చేస్తారు, తక్కువ ధరకి కొనుగోలు చేస్తారు. ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రజల ప్రభుత్వం ఏం చేయాలనండి, తక్కువ ధరకి ₹2.49 కన్నా తక్కువ దొరికితే చంద్రబాబు నాయుడు గారు అగ్రిమెంట్ చేసుకోవాలి, కానీ ఎక్కువకి ఎందుకు చేసుకుంటున్నారని అడుగుతున్నా. అంటే ఇది మీ తాలూకా ఈ కంపెనీలు మీ తాలూకా బినామీలు కాదా అని అడుగుతా ఉన్నా. అసలు ఎంత దారుణం అండి. ఆ రోజుల్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు న్యూస్ పేపర్లో వాళ్ళకి సంబంధించిన ఈనాడు, జూమ్ చేయమ్మా ఒకసారి చూపిస్తాను మీకు, వాళ్ళకి సంబంధించిన ఈనాడు, వాళ్ళకి సంబంధించిన ఆంధ్రజ్యోతి, లేదా వాళ్ళ తాలూకా ఏ రకంగా తీసుకుని వచ్చి పేపర్లో రాయిపించారనండి, నిబంధనలను ఉల్లంఘించి రాయడం చూడండి, నిబంధనలను ఉల్లంఘించి అనుమతులు ఇచ్చేశారు. 1750 కోట్ల రూపాయలు అదా నుంచి లంచం అంట. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒప్పందం సెకీతో చేస్తే ₹2.49 చేశారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ₹4.60 చేశారు. అంటే ఇంక మీకు ఇది ఎంత పెద్ద స్కామ్ అని అడుగుతున్నా. అక్కడ ఏం జరగలేని దాన్ని మీరు ఇవాళ తీసుకొచ్చి చెప్తా ఉన్నారే. ఇక్కడ ఇంత దారుణంగా బయట మార్కెట్లో ₹2.49 దొరుకుతూ ఉంటే, అప్పుడున్న ప్రభుత్వం జగన్ గారు చేసుకుంటే ఒంటికాలతో లేశారు. మరి దీన్ని ఏమనాలా అని అడుగుతున్నా. ప్రజలను ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. రూపాయికేమో ఎకరం ఎక్కడ ₹1,000 కోట్ల, ₹3,000 కోట్ల భూమి రూపాయికి దొరుకుతుందంట. ₹1,000 కోట్ల విలువ చేసే భూమి విశాఖపట్నంలో రూపాయికి దొరుకుతుంది. ఈ చంద్రబాబు నాయుడు గారు మార్కెట్లో ₹2.49 అప్పుడున్న ప్రభుత్వము 7,000 మెగావాట్లు సెకీతో ఒప్పందం. అది కూడా మాట్లాడతానండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సుమారుగా ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజలపైన అదనంగా 15,000 కోట్ల రూపాయలు భారం పెడతా ఉంది. ఒక పక్కనేమో ప్రజలపైన భారం వేసేస్తా ఉన్నారు, ఇంకో పక్కనేమో మార్కెట్లో ₹1.99 దొరుకుతుందని చెప్పిన ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇప్పుడు ₹4.60 చేసుకుంటా ఉన్నారు. అంటే ఇదంతా భారం ఎవరిపైన పడుతుంది? ఆయన పైన పడుతుందండి, లేదా నా పైన పడుతుందా? ఎవరిపైన పడుతుంది? ప్రతి సగటు. ఎంపీ ఈటెల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పరిపాలించే చేతగాక, చేవలేక, అనుభవం లేక, ఏది మాట్లాడనో ఏది మాట్లాడకూడదో, ఏది చేయాలనో ఏది చేయకూడదో ఆ గంభీరత లేనటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ చివరికి
తెలంగాణ రాష్ట్రాన్నే ఒక దివాలాకోరు రాష్ట్రంగా, తెలంగాణ ప్రజల్ని ఎందుకు పనికిరాని వాళ్ళుగా ఇవాళ చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రజలారా, మీరు లోతుగా ఈ సందర్భంలో ఆలోచించాల్సిన అక్కడ ఉంది. నిజంగా రేవంత్ రెడ్డి గారు చెప్పేది నిజమా? దానికి వాస్తవాలు ఏంటి తెలుసుకోవాల్సిన అక్కడ ఉన్నది. నిన్నటి దాకా శాసనసభలో 10 సంవత్సరాల కాలం పాటు పర్ క్యాపిటా ఇన్కంలో నంబర్ 1 తెలంగాణ, వరి ఉత్పత్తిలో నంబర్ 1 తెలంగాణ, జిఎస్డిపి పెరుగుదలలో నంబర్ 1 తెలంగాణ, 4 కోట్ల జనాభా అయినప్పటికీ కూడా అనేక రాష్ట్రాల కంటే కూడా బడ్జెట్లో అత్యధిక పెట్టిన రాష్ట్రం తెలంగాణ. ఇవాటికి నిన్న మొన్న కూడా బట్టి విక్రమార్క గారు పెట్టిన బడ్జెట్ 3,04,000 కోట్లు అనుకుంటా నాకు తెలిసి. 4 కోట్ల జనాభా కలిగినటువంటి ఒక రాష్ట్రం 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిందంటే ఇవాళ ఇది ఎట్లా దివాళా తీసిన ప్రభుత్వం, ఎట్లా దివాళా తీసిన రాష్ట్రమో చెప్పగలిగే దమ్ముందా అని చెప్పి అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారికి ఒక నైజం ఉంది. మోసగించే వాళ్ళని నమ్ముతారు, అబద్ధాలనే ప్రజలు ఇష్టపడతారు, అబద్ధాలు చెప్పే నాయకులనే ఆదరిస్తారనేటువంటి మాట అవుతుందో ఇవాళ ఆయన మాటలు ఇవాళ నిజమని ప్రూవ్ అయింది అలా. కానీ ఆనాడు మాట్లాడిన మాటలు పెద్దెవరు పట్టించుకోలే. కానీ ఇవాళ మీరు మాట్లాడుతున్న, నేను మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేసిన 2014 నుంచి 2018-19 వరకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎంపీ ఈటెల రాజేందర్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కోమటిరెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.